ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పవర్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు డాబర్ ఇండియా, బజాజ్ ఆటో, ఇన్ఫో ఎడ్జ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు మూర్తినాయుడు గారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మూర్తినాయుడు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి వాటి మార్కెట్ చూస్తా ఉంటే ఎక్కడి వరకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది? అలాగే ఇవాళ క్లోజింగ్ డే కదా, నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? ఈ వీక్ అంతా కూడా మార్కెట్ లో 5 డేస్ కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి, అది ఏదైనప్పుడు కూడా జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి 2వ దఫా జిఎస్టీ సంస్కరణలో భాగంగా కన్జ్యూమర్ గుడ్స్ కి కానీ, ఆటోమొబైల్ కానీ, ఫార్మర్ రంగానికి కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ ఇచ్చినటువంటి బూస్టింగ్ మార్కెట్ కూడా చాలా అద్భుతమైనటువంటి బూస్ట్ కనిపించింది ఇక్కడ. దానికి తగ్గట్టుగానే ఈ 5 డేస్ లో కూడా ఏదైతే 24,800 దగ్గర నుంచి 25,300 కూడా 250 to 300 క్లోజ్ టు 300 వరకు కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే ఇచ్చి ఒక 500 పాయింట్స్ ఈ వీక్ అయితే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్ సెక్టారు, అదేవిధంగా ఫైనాన్స్ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఆటోమొబైల్ సెక్టర్, ఈ 4 రంగాలు కూడా మంచి ఏదైతే పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ముందుకెళ్ళి, ఏదైతే మెటల్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో మనం చూసుకున్నట్టయితే హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింకో, హిండాల్కో, అదేవిధంగా ఎన్ఎండిసి, అదేవిధంగా సెయిల్, టాటా స్టీల్ లాంటి అన్ని కూడా మెటల్ సెక్టర్ లో మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ తీసుకుని 2% నుంచి 4% వరకు కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకున్నాయి. అదేవిధంగా ఫైనాన్స్ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సెస్, అదేవిధంగా ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి అన్ని కూడా మోర్ దాన్ 1% నుంచి 2% వరకు మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి, అదేవిధంగా ఫార్మా సెక్టర్ కూడా కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటూ గ్లాండ్ ఫార్మా కానీ, లుపిన్ కానీ, గ్రాన్యూల్స్ కానీ, అదేవిధంగా నాట్కో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ లాంటి అన్ని కూడా మార్కెట్ లో ఒక మోర్ దాన్ 1% మార్కెట్ లో అయితే ఈ రోజున మూవ్మెంట్ తీసుకుని, ఆటోమొబైల్ సెక్టర్ అయితే గత 4-5 రోజుల నుంచి కూడా చాలా బూస్టింగ్ తోటి ఏదైతే ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తో సహా ఐషర్ మోటార్స్ కానీ, హుండై మోటార్స్ కానీ, టాటా మోటార్స్, అదే భారత్ ఫోర్జ్, అదే మదర్స్ అండ్ సుమి లాగా మొత్తం అన్ని కూడా మార్కెట్ లో ఈ 4 సెక్టర్లు కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి, ఓవరాల్ గా వీక్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని సెక్టార్లు కూడా, ఐటీ సెక్టర్ ఒక 4% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళింది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్, మెటల్ సెక్టర్లు అన్ని కూడా ఈ వీక్ అంతా 2 to 4% మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ కి మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సార్. కాలర్ ఉన్నారు సార్, శివప్రసాద్ రెడ్డి కాల్ చేస్తున్నారు. శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడండి మూర్తి గారితో, మీకు డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. సార్ నాకు ఒక 3 స్టాక్స్ చెప్పండి సార్. ఒకటి వచ్చేసి తేజస్ నెట్వర్క్స్, నాది 1000 రూపీస్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోమంటారా? ఒకటి. నెంబర్ 2 5 స్టార్ బిజినెస్ కూడా 630 లో ఉంది సార్, దాన్ని ఏమన్నా యాడ్ చేసుకోమంటారా? ఒకటి. తర్వాత జైడస్ వెల్నెస్ అరౌండ్ 20% పైన ప్రాఫిట్ లో ఉన్నాను సార్, దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఈ 3 చెప్పండి సార్. ఓకే. ఫస్ట్ మనం జైడస్ వెల్నెస్ అయితే మాత్రం ఇదైతే మాత్రం మార్కెట్ లో అయితే కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆల్రెడీ మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారంటారు కాబట్టి ఆల్రెడీ, ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచే మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. అప్పుడు కూడా మనం చెప్పాం కన్సాలిడేషన్ నుంచి 2100 దగ్గర మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుంటుందని. ఇది 500 పాయింట్స్ పెరిగింది కాబట్టి మీరు 50% కానీ, మోర్ దాన్ 50% కానీ దీంట్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు తేజాస్ నెట్వర్క్ అడిగారు. తేజాస్ నెట్వర్క్ అయితే ఇంకా కొద్ది రోజులు మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ పొజిషన్ ఉంటుంది సార్. మీరు అప్పుడే యావరేజ్ చేసే ప్రైస్ అయితే ఇంకా దీంట్లో అయితే అంత మూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఇంకా ఏం కనిపించలేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం తేజాస్ నెట్వర్క్ అయితే మీకు 750 రూపాయల పైనే, ప్రజెంట్ అయితే ఇప్పుడు 595 రూపీస్, 600 రూపీస్ దగ్గర ఉంది. 750 రూపాయల పైన ఏదైనా మీకు మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే ఇట్ టేక్స్ అనదర్ 2 months కానీ 3 months కానీ టైం తీసుకుంటుంది కాబట్టి యావరేజ్ గా వెయిట్ చేయండి. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఇంకొకటి ఏదైతే 5 స్టార్ ఏదైతే అడిగారో దాంట్లో కూడా మనకి ప్రస్తుతానికి అయితే మూవ్మెంట్ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు కాబట్టి ఈ 2 స్టాక్ లో కూడా యావరేజ్ గట్ట ఏం చేయొద్దు. మీరు జైడస్ అయితే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది యావరేజ్ చేసే టైం వస్తే మాత్రం అప్పుడు చేద్దాము. ప్రస్తుతానికి అయితే ఆ 2 స్టాక్ గురించి పెద్దగా మీరు యావరేజ్ చేయడానికి అంత అనుకూలంగా అయితే లేవు. నెక్స్ట్ కాలర్ రఘు చేస్తున్నారు. రఘు గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. మూర్తి సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నాకు 2 డౌట్లు ఉన్నాయి సార్. వన్ మోబిక్విక్ వచ్చేసి 470 లో తీసుకున్నా సార్, అది యాడ్ చేయాలా వద్దా? తర్వాత ట్రైడెంట్ కూడా 50 లో ఉంది సార్, దాదాపు 1.5 year అబోవ్ అయింది, అది కూడా ఒక 40% లాస్ లో ఉన్నా. ఇది రెండింటి గురించి చెప్పండి సార్.
ట్రైడెంట్. ఓకే ఓకే. యాక్చువల్ గా వన్ మొబైల్ క్లిక్ అయితే మాత్రం మీరు ఏదైతే ఇది 2300 ఉంది క్యాపిటలైజేషన్ ఉంది, వెరీ స్మాల్ కంపెనీ, దీంట్లో అంత పెద్ద మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. బట్ మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే, అంటే రీసెంట్ ఎంట్రీ కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీంట్లో ఏదైనా మూవ్మెంట్ వస్తే అప్పుడు దీంట్లో మీరు బయటకు రావడానికి ఏదైనా అవకాశం ఉంటే చూద్దరు. కానీ ఎందుకంటే ఇలాంటి తీసుకున్నప్పుడు మీరు దీని మీద ఏదైనా పూర్తి స్థాయి అవగాహన ఉండి మీరు దీంట్లో ఏదైనా చేస్తే తప్ప అదర్వైజ్ మనకి మార్కెట్ లో అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. అదేవిధంగా మీరు ట్రైడెంట్ అడిగారు, ఇది 14,000 crores కంపెనీది. కంపెనీ అయితే క్యాపిటలైజేషన్ అయితే బాగానే ఉంది, బట్ ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 28 rupees ఉంది. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. అలాగే పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం కూడా ఏం కనిపించట్లేదు ట్రైడెంట్ లోను. మీరు ఏదైనా మంచి ప్రైస్ వస్తే దీంట్లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కాలర్ శివాజీ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. శివాజీ గారు మాట్లాడండి. సార్ ఐటీ సెక్టర్ లో ఓఎఫ్ఎస్ఎస్ ఒకటి పర్సిస్టెంట్ కొనుక్కోవచ్చు అండి పీరియడ్ లో? ఓఎఫ్ఎస్ఎస్ ఒకటి సార్? పర్సిస్టెంట్ స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి సార్. పర్సిస్టెంట్ అండి, PRSISTENT, పర్సిస్టెంట్ ఒకటి. ఓకే ఓకే, పర్సిస్టెంట్ సిస్టమ్స్. ఓకే ఓకే. ఓఎఫ్ఎస్ఎస్ అయితే మాత్రం మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్, ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు దీంట్లో ఏదైనా మళ్ళీ తీసుకోవాలనుకున్నా సరే తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా ఇది మనకి దీనికి సంబంధించిన దాంట్లో డ్రోన్ టెక్నాలజీ దానికి సంబంధించిన దాంట్లో కానీ, ఏఐకి సంబంధించిన దాంట్లో కానీ, అదేవిధంగా దీంట్లో టెక్నాలజీ సంబంధించిన దాంట్లో పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా మంచి సిస్టమే కాబట్టి, మంచి కంపెనీ కాబట్టి దాంట్లో కూడా మీరు అక్యుములేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. దాంట్లో కూడా మీరు రెండు దాంట్లో కూడా అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే లాంగ్ పీరియడ్ అంతా కూడా వెయిట్ చేసిన తర్వాత లాస్ట్ ఒక 3 months నుంచి మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే ఇచ్చి 800 దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ 900 వరకు కూడా మంచి మూవ్మెంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ చిన్న కరెక్షన్ జరిగింది కాబట్టి అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా మార్కెట్ లో మంచి అద్భుతమైన రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీది. లాస్ట్ 3 weeks 4 weeks నుంచి కూడా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో ఏదైతే మనకి ఒక 800 rupees 850 rupees అనేది 1000 rupees వరకు కూడా 20% విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే మనకు మంచి మూవ్మెంట్ ఇచ్చిన స్టాక్. ఇందులో కూడా మంచి మూవ్మెంట్ అయితే రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. యూ క్యాన్ బై అట్ ఎనీ డిప్, యూ క్యాన్ బై అండ్ హోల్డ్ బోత్ స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్. మీ ప్రోగ్రామ్ వల్ల చిన్న ఇన్వెస్టర్లు మాలాంటి వాళ్ళు చాలా బాగా ఇదవుతున్నాం అండి. ఆంధ్రజ్యోతికి మా ధన్యవాదాలు. అలాగే నేను స్కై గోల్డ్ పిఎస్బి బ్యాంకు తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకోమంటారా? ఈ లెవెల్లో వెయిట్ చేయమంటారా? స్కై గోల్డ్ ఇంకోటి ఏంటండి? పిఎస్బి బ్యాంక్ అండి, పంజాబ్ సింధ్ బ్యాంక్ అండి. పంజాబ్ సింధ్ బ్యాంక్ అంటే అంత ప్రోగ్రెస్ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందండి. మీరు దాని బదులు యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇలాంటి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న బ్యాంక్స్ తీసుకుంటే మీకు ఇంకా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది సార్. అదేవిధంగా మీరు స్కై గోల్డ్ కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అంతా కూడా ఏప్రిల్ దగ్గర నుంచి మళ్ళీ జనవరి వరకు కూడా మంచి మూవ్మెంట్ అయితే, అద్భుతమైన మూవ్మెంట్ అయితే ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం కన్సాలిడేషన్ పొజిషన్ లో ఉన్నది. ఇక్కడ మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఫండమెంటల్ గా మీకు దీని మీద ఏదైనా పూర్తి స్థాయి అవగాహన ఉంటే దాంట్లోకి వెళ్ళండి. అదర్వైజ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంకా కొద్ది రోజులు అయితే ఇక్కడ కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం ఉంది. కంపెనీ కూడా జస్ట్ 4,000 crores కంపెనీ సార్ ఇది. ఇలా దాంట్లో పెట్టేప్పుడు చాలా వరకు ప్రోగ్రెసివ్ అన్ని చూసి మనం ఇన్ అండ్ అరౌండ్ అన్ని చూసుకుని ఫండమెంటల్ గా అన్ని చూసుకుని పెట్టవలసి ఉంటుంది. ఏదైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. ఫండమెంటల్ గా అయితే మాత్రం లాస్ట్ 3 years నుంచి బాగున్నప్పుడు కూడా ఈ ఇయర్ అంత పెర్ఫార్మ్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా మార్కెట్ లో మూవ్మెంట్ వస్తే అక్కడ నుంచి టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని ప్రకారం మీరు చూడండి సార్. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే. మూర్తినాయుడు గారు నమస్తే. నాకు 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో జీబీకే తాజ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అండ్ లెమన్ ట్రీస్, ఈ రెండు ఏది తీసుకుంటే బాగుంటుంది సార్? ఓకే జీవీకే తాజ్ హోటల్స్ అండ్ లెమన్ ట్రీ సార్. ఓకే లెమన్ ట్రీ అయితే చాలా ప్రోగ్రెసివ్ ఉన్నది సార్. దీనికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఏదైతే జీవీకే తాజ్ హోటల్స్ కన్నా లెమన్ ట్రీ చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నదండి.
ప్లస్ అలాగే జీవీకే తాజ్ కూడా మామూలు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే రెండు కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. యూ కెన్ బై ఎట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ లెమన్ ట్రీ, దేర్ ఆఫ్టర్ తాజ్ జీవీకే. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు కడప నుంచి. శ్రీనివాసులు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే సార్, మూర్తినాయుడు సార్. నమస్తే సార్. హలో సార్. సార్ మేము కడప నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. సుజలాన్ వచ్చేసి 800 షేర్స్ ఉన్నాయి సార్. 71లో కొన్నాం సార్. ఇప్పుడు ఏమన్నా దాన్ని యావరేజ్ ఏమన్నా చేయమంటారా సార్? యావరేజ్ కట్టే ఏముంది సార్, ఇది కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటుంది, బాగా హెవీగాను జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేయాలి. దీంట్లోనూ ఏదైనా మీరు ఎనర్జీ సెక్టర్ లో ఇంకా డిఫరెంట్ వ్యారీ కానీ లేకపోతే సిజీ పవర్ కానీ ఇలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండదు, ఉన్నా సరే అగ్రెసివ్ గా ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ కరెక్షన్ గురవుతూ ఉంటది. కొంచెం ఎలాంటి స్టాక్స్ పెట్టుకున్నప్పుడు అదే సెక్టార్ లో ఉన్నటువంటి సిజీ పవర్ కానీ లేకపోతే ఏమంటే వ్యారీ కానీ ఇలాంటివి చూసుకుని పెట్టుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి ఉంటుంది. ఇక్కడ యావరేజ్ కంటే ఏం చేయొద్దు. ఏదైనా మార్కెట్ లో ఏదైనా 75 పైకి ఏదైనా ఒకసారి వస్తే, ఎందుకంటే 75 దగ్గర గ్రేట్ రెసిస్టెన్స్ ఉంది, అది బ్రేక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. 1 or 2 months లో అదేనా బ్రేక్ చేస్తే అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వండి. ఒకసారి ఎగ్జిట్ అయ్యి అదే సెక్టర్ లో మనకి ఇంకా డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లోకి వెళ్తే మీకు ఏదైనా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఏదైనా ఉంటుంది. దాని ప్రకారం చూసుకుని చేయండి సార్. ఎందుకంటే సుజలాన్ కన్నా ఇంకా దీంట్లో ఉన్నటువంటి సిజీ పవర్ కానీ అదే సిమెంట్స్ కానీ లేకపోతే ఏమో బిహెచ్ఎల్ ఇలాంటి వాటిలో స్టాక్స్ లో కొంచెం పెట్టుకుంటే మీకు మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఈ వీక్ మార్కెట్ క్లోజింగ్ మరి ఎక్కడ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుందో చూడాలి. ప్రస్తుతం కాలర్ ఉన్నారు, రామకృష్ణ కాల్ చేస్తున్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, మీకున్న డౌట్ అని చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో చెప్పండి. హలో నమస్తే. మజ్గాన్ డాక్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయండి, షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. అది టార్గెట్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందండి? సార్ మీరు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే ప్రైస్ లో తీసుకున్నారో మీరు స్టాప్ లాస్ అయితే మాత్రం 2500 దగ్గర మెయింటైన్ చేసుకోండి. 2600 దగ్గర అది ఎంతవరకు వెళ్తుంది అన్నదానికి అయితే టార్గెట్ అయితే ఏమీ లేదు. మార్కెట్ లో చాలా అగ్రెసివ్ గా ఉంటుంది, దాని మూవ్మెంట్స్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. దాని ప్రకారం చూసుకుని మీరు దాంట్లో హోల్డ్ చేయండి. మెజారిటీ అంటే దీంట్లో మీరు సర్టెన్ పాయింట్స్ మీ ఇన్వెస్ట్మెంట్ లో ఒక 10 to 20% పెట్టండి. ఎక్కువ అంతా కూడా ఒకే దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే దీంట్లో హెవీ మూవ్మెంట్స్ ఉంటాయి, హెవీ కరెక్షన్స్ కూడా ఉంటాయి. దాని ప్రకారం చూసుకుని చేయండి సార్. సార్ ఎస్డబ్ల్యూ సోలార్ హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఓకే, ఎస్డబ్ల్యూ సోలార్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. ఏదైనా ఇది 330 రూపాయల పైన ఏదైనా క్లోజ్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ కొంచెం హెవీగా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం బాగా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది కాబట్టి కొంచెం రికవరీకి మాత్రం కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు వెయిట్ చేస్తే దాని ప్రకారం ఏదైనా మార్కెట్ లో ఒక మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక 6000 crores కంపెనీ. ఇది లాస్ట్ ఏదైతే మనకి లాస్ట్ 3 years నుంచి కూడా, లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ప్రోగ్రెస్ లేదు, లాస్ట్ 3 years నుంచి కూడా పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. కానీ ఇక్కడి నుంచి ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి ఏదైనా ముందుకెళ్ళే అవకాశం ఉందేమో 1 or 2 months చూడండి. అదర్వైజ్ ఏంటంటే పెద్ద మూవ్మెంట్ అయితే వచ్చేటట్టుగా ఏం కనిపించట్లేదు. దాని ప్రకారం మీరు ఏదైనా మూవ్మెంట్ చూసుకుని బయటకు ఎగ్జిట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని చూడండి సార్. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, టాటా టెక్నాలజీ ఒకటి, తర్వాత డాట్కో ఫార్మా 1 lakh పెడదాం అనుకుంటాను లాంగ్ టర్మ్ కోసం, తీసుకోవచ్చా అండి? ఓకే, ఆల్రెడీ మీరు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి మూడు కూడా మంచి కంపెనీసే. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే చాలా ప్రోగ్రెసివ్ గానే ఉన్నది. అంటే మీరు దాంట్లో బ్యాంకింగ్ లో కూడా సెలెక్ట్ చేసుకుని ఫైనాన్స్ సెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఒకే సెక్టర్ సంబంధించిన స్టాక్స్. అదేవిధంగా మీరు ఏదైతే నాట్కో ఫార్మాలో అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం చాలా తక్కువ ఉన్నది సార్. నాట్కో ఫార్మా కన్నా మీరు ఇది సిప్లా కానీ, లుపిన్ కానీ, లేకపోతే డాక్టర్ రెడ్డిస్ కానీ, అదేవిధంగా అరబిందో ఫార్మా ఒకటి ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. వీటిలో మీరు అక్యుములేట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సార్ IREDA అండ్ NTPC గ్రీన్ ఈ రెండు లాస్ లో ఉన్నారంట, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఇదైతే IRDA అయితే మాత్రం హోల్డ్ చేయండి. 175 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా NTPC అయితే మాత్రం కొంచెం వెయిట్ చేస్తుంది సరే కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే కొద్దిగా ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అయితే కొంచెం రిజల్ట్ వచ్చే వరకు కూడా కొంచెం వెయిట్ చేయాలి.
కాకపోతే ఏంటంటే ఎన్టీపీసీ కంపెనీ పెద్ద ప్లస్ ఏమో ఆల్రెడీ ప్రోగ్రెసివ్ గానే ముందుకెళ్లే కంపెనీ కాబట్టి 370 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతే ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కలర్ కోటేశ్వరరావు చేస్తున్నారు మిర్యాలగూడ నుంచి. కోటేశ్వరరావు గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్కారం సార్. బెంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ 285 లో ఉన్నాయి సార్. 370 వెళ్ళి మళ్ళా కిందికి వచ్చింది. అట్లా 412 జిఓసిఎల్ కార్పొరేషన్ ఉన్నాయి, అది తగ్గింది సార్. ఈ మెంగళూరు ఫర్టిలైజర్స్ కెమికల్స్ అమ్మి పిరమిల్ ఫార్మా తీసుకోవచ్చా సార్? ఏ ఫార్మా అన్నది? పిరమిల్ ఫార్మా. పిరమిల్ ఓకే 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 పిరమిల్ తీసుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. దాంట్లో షిఫ్ట్ అవడానికి కొంచెం అది ప్రోగ్రెసివ్ గానే ఉండే అవకాశం ఉంది కాబట్టి పిరమిల్ మీరు దాంట్లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ శ్రీధర్ చేస్తున్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. ట్రెంట్ 5500 ఉన్నాయి సార్. తర్వాత ఎల్ఐసి 900 ఉన్నాయి సార్. సార్ ఈ జిఎస్టీ ఎఫెక్ట్ వలన ఎల్ఐసి ఏమన్నా ముందుకు వస్తుందంటారా, లేకపోతే జిఎస్టీ ఎఫెక్ట్ అనే కాదు, మీరు చెప్పినటువంటి ఎల్ఐసి అయితే మాత్రం కొద్దిగా టైం తీసుకున్నా సార్. ఎందుకంటే చాలా ఎక్స్ట్రాడినరీ మనకి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ అండి ఎల్ఐసి. దగ్గర 5 లక్షల కోట్ల కంపెనీది. ఇబ్బంది లేదు, కొంచెం టైం తీసుకున్నప్పుడు కూడా మొత్తం ఓవరాల్ గా అయితే చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. కొంచెం వెయిట్ చేయండి. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూద్దాము. టెక్నికల్ గా చూసుకున్నట్టయితే ఎల్ఐసి మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ఏదైతే 875 ఉన్నదో అది అక్కడ కూడా ఆల్రెడీ 750 దగ్గర నుంచి ఒకసారి 900 కూడా వచ్చింది. ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 900 బ్రేక్ చేస్తే మాత్రం ఇది 1200 కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇట్ టేక్స్ 3 months నుంచి 6 months అయితే టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా దీంట్లో అయితే మూవ్మెంట్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఫండమెంటల్ గా అయితే వెరీ స్ట్రాంగ్ ఇది. టెక్నికల్ కూడా మూవ్మెంట్ అయితే ఎప్పుడైతే 960 970 దాటిందో అక్కడి నుంచి మళ్ళీ 1200 వెళ్ళే అవకాశం అయితే ఉంది. మేము రెండో స్టాక్ అడిగింది ట్రెంట్. ఇది ట్రెంట్ వచ్చినప్పటికి ఇది టాటా గ్రూప్ కు సంబంధించినటువంటి కంపెనీ. ఇది ఆల్రెడీ గతంలో మంచి ప్రోగ్రెస్ గా ఉంది. గత కొద్ది రోజులుగా ఇదైతే స్తబ్దంగా ఇదే 5,000 రూపాయల దగ్గర 5,200 దగ్గర ఇక్కడే ఆడుతుంది. ఇది ఎప్పుడైతే ఒకసారి 5,600 5,700 దగ్గర పైన ఏదైనా సస్టైన్ అవుతే 6,000 దగ్గర నుంచి మళ్ళీ ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఉంది. కంపెనీ అయితే వెరీ ప్రోగ్రెసివ్ కంపెనీ, రిజల్ట్ ఓరియంటేషన్ కూడా బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒకసారిగా డ్రాస్టికల్ గా మూవ్మెంట్ ఏదైతే 2,000 రూపాయల దగ్గర 8,000 రూపాయలకి వెళ్ళిందో అందులో రిట్రెస్మెంట్ లో భాగంగానే కన్సాలిడేషన్ అవుతుంది. కంపెనీ అయితే మంచి గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ, ప్రోగ్రెసివ్ గా ఉన్నది, ప్రాఫిటబుల్ గా ఉన్నది. మీరు హోల్డ్ చేసినా సరే మీకు మంచి ఫలితం తగ్గడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ మూర్తి చేస్తున్నారు. మూర్తి గారు మాట్లాడండి మూర్తి నాయుడు గారితో. మూర్తి గారు చెప్పండి సార్. నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు, యావరేజ్ చేయొచ్చు అని, అలాగే ఓలా ఎలక్ట్రిక్ గురించి అడుగుతున్నారు. ఓకే 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 నాట్కో ఫార్మా అయితే ప్రస్తుతానికి అయితే ఏమి యావరేజ్ చేయదు సార్. ప్రస్తుతానికి యావరేజ్ చేయాలనుకున్నా సరే 1,000 రూపీస్ పైకి వస్తేనే కానీ యావరేజ్ చేయలేము. ప్రజెంట్ ఇప్పుడు 860 నడుస్తున్నది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే దాంట్లో ఏదైనా మనకి ఏదైనా మార్కెట్ లో ఏదైనా మూవ్మెంట్ వస్తే అప్పుడు మనం దాంట్లో ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 15,000 కోట్ల కంపెనీ. దానికన్నా ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి లారస్ ల్యాబ్స్ లాంటివి కానీ, లేకపోతే లుపిన్ కానీ, సిప్లా కానీ, సర్ఫార్మా కానీ. లారస్ ల్యాబ్ అయితే 48,000 crores ఉన్నది. దాంట్లో చాలా ప్రోగ్రెసివ్ ఉన్నది. లాస్ట్ 6 months నుంచి కూడా ఉంది. లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 20% రిటర్న్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. లాస్ట్ ఇయర్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకు వచ్చింది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న ఫార్మా కంపెనీస్ లో పెట్టుకుంటే మనకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే మూర్తి గారు. నమస్తే అండి. సార్ ప్రజెంట్ రేటు లాంగ్ టర్మ్ కోసము సిజీ పవర్ ఒకటి, హెచ్సిఎల్ టెక్నాలజీ ఒకటి, విశాల్ మెగా తీసుకోవచ్చు. సిజీ పవర్ నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విశాల్ మెగామార్ట్, విశాల్ మెగామార్ట్ 3 సార్. విశాల్ ఓకే 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 సిజీ పవర్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై, హోల్డ్ చేయండి. చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్న కంపెనీ. 1,25,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ అడిగారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా మీరు ఇది ప్రోగ్రెసివ్ ఉన్న కంపెనీ.
ఎటువంటి ఇబ్బంది లేదు. దీంట్లో కూడా మీరు ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సుమారుగా 4 లక్షల కోట్ల కంపెనీ ప్రజెంట్ అయితే 59 రూపీస్ వస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. తర్వాత మీరు అడిగినటువంటి విశాల్ మార్ట్ ఏదైతే విశాల్ మార్ట్ అయితే మాత్రం ప్రజెంట్ ఉన్న దాంట్లో విశాల్ మార్ట్ లో అయితే మాత్రం విశాల్ మెగా మార్ట్ అయితే మాత్రం ఇది 70,000 crores కంపెనీది ప్రజెంట్ అయితే 150 రూపీస్ నడుస్తుంది. దీంట్లో మనకి ఏదైతే మన టెక్నికల్ పాయింట్ ఆఫ్ చూసుకునే ముందు మనకి ఏదైతే రీసెంట్ ఎంట్రీ కాబట్టి ఇది విశాల్ మార్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రైస్ చూసుకుంటే అంత ప్రోగ్రెస్ గా ఏం కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే కొంచెం వెయిట్ చేసి ఏదైనా కన్సాలిడేషన్ మూమెంట్ వస్తే మాత్రం విశాల్ మార్ట్ లో మనం టేక్ ఆఫ్ తీసుకునే వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ అమృత్ చేస్తున్నారు. అమృత్ గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ మూర్తి గారు నమస్తే అండి. నేను సినీ విస్టా ఒక 15 షేర్లు తీసుకున్నాను, బాంబే బేస్డ్ కంపెనీ. దాని గురించి ఏమైనా చెప్పగలరా? కొంచెం స్పెల్ చేయరా? సినీ విస్టా, సినీ CINEVISTA, సినీ విస్టా బాంబే బేస్డ్ కంపెనీ. ఓకే సినీ విస్టా. ఓకే ఇది చాలా చిన్న కంపెనీ, 100 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 17 రూపీస్ ఉన్నది. లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. ఫండమెంటల్ అయితే అంత ఏమి స్ట్రాంగ్ గా లేదు. టెక్నికల్ గా ఒకసారి చూద్దాం సార్. సినీ విస్టా చాలా అంటే దీంట్లో నుంచి కొంచెం మనకి అంటే మూవ్మెంట్ అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఏం లేదు సార్. లాస్ట్ 1 year గా కూడాను పెద్దంత ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం కూడా ఏం కనిపించట్లేదు. చాలా చిన్న కంపెనీ ఇది. ఇలాంటిలో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే కొంచెం స్టక్ అయిపోతాం సార్ ఎక్కువగాను. ఏదైనా అవకాశం ఉంటే బయటకు రావడానికి ప్రయత్నం చేయొచ్చు సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు మాట్లాడండి మూర్తి గారితో. లక్ష్మి గారు మాట్లాడండి. NSDL కొనుక్కోవచ్చండి, కొత్తగా వచ్చించండి. NSDL లో మనకి CDSL లాగానే NSDL కూడా నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ అనేది 25,000 crores కంపెనీది. CDSL ఎలాగైతే మనకు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చిందో ఇది కూడా అదే ప్రోగ్రెస్ గా బిజినెస్ చేసే అవకాశం ఉందండి. ఇది కూడా తీసుకోవచ్చు, మంచి ప్రైస్ లో ఉన్నది. మీకు ఒక 1 year నుంచి 3 years గానీ ఆగగలిగితే NSDL లో మీకు మంచి రిజల్ట్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. మీరు దీంట్లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. ఇవాళ మార్కెట్ సంబంధించి ఒక క్లియర్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ABN బిజినెస్ న్యూస్.